రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవే నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తున్నాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి శుక్రులు, వృషభంలో గురువు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో కుజ బుధ రాహువు, అలాగే చంద్రుడు మీనం, మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. ప్రతి విషయంలోనూ స్త్రీల సహాయ సహకారాలు మీకు లభిస్తుంది. అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. సరదాగా నేర్చుకున్న పనులు, విజ్ఞాన సంబంధిత విషయాలు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. ముఖ్యమైన విషయాల గురించి ఇంట్లో వాళ్ళతో చర్చిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలని మీరు భావించిన కాలం అందుకు సహకరించదు. మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా త్రిప్పికొట్టగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకుంటారు. కుటుంబంలో, బంధువులలో ఏకాభిప్రాయం సాధించి సమస్యలు పరిష్కరించగలుగుతారు. క్రమశిక్షణ లేని మీ స్నేహితుల వలన మీకు ఇబ్బందులు వస్తాయి. భాగస్వామి వ్యాపారంలో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన ఆపద నుండి బయటపడగలుగుతారు. నూతన వ్యాపారాలు బాగుంటాయి. కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విదేశాల్లో చదువుకునే వారికి, అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. మీరు ఊహించినట్టుగానే వస్తాయి. ఉద్యోగస్తులకు, కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు మీ శ్రమను, సామర్థ్యాన్ని గుర్తిస్తారు. అందువలన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏర్పడతాయి. నిజంగా మిమ్మల్ని అభిమానించే వ్యక్తులను మీరు గుర్తించుకోకపోవడం జరుగుతుంది. చట్టపరమైన వివాదాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంతాన పురోగతి మీకు సంతోషం కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో మీ నిర్ణయాలు మార్చుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. రాజకీయ రంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. సభలలో, చర్చల్లో పాల్గొంటారు. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. అపోహలకు, ఊహలతో కొంతకాలం వృధా గడిచిపోతుంది. ముఖ్యమైన విషయాల్లో గోప్యం ఉంచకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సినీ, రాజకీయ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మేషరాశి వారు మందారం ఒత్తులతో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయడం ద్వారా ఆరోగ్యపరంగా, సంతానపరంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ఆ పరమేశ్వరునికి మందార పువ్వులతో పూజ చేస్తే దేనికి లోటు ఉండదని మన పూర్వీకులు చెబుతుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. విందు వినోదాల్లో, శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగం లభిస్తుంది. చెప్పుడు మాటలు విని పొరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోయే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. జీవితం మరో కొత్త పందాలో నడుస్తుంది. కొత్త వ్యక్తులు జీవితంలో ప్రవేశిస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చేపట్టే పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలలో కొన్ని చికాకులు కలుగుతాయి. రెవెన్యూ అధికారుల వల్ల, ఎండోమెంట్ అధికారుల వల్ల, మున్సిపల్ అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో సర్దుబాటు చేయడానికి ఆత్మీయ వర్గం సిద్ధంగా ఉంటారు. కానీ వచ్చేటటువంటి అవకాశాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. కుటుంబ సంబంధమైన విషయాలు బాగుంటాయి. సంతాన సంబంధమైన విషయాలు పురోగతి బాగుంటుంది. ఏ కోణంలో చూసినా మీ మానసిక స్థితి అదుపులో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. పుస్తకాలు చదవడానికి ఇష్టం పెంచుకుంటారు. జనరల్ నాలెడ్జ్ ఎంతో అవసరమని గ్రహించి దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కొంతకాలం వేచి ఉండడం మంచిది. వివాహాది శుభకార్యాల విషయంలో నలుగురితో చర్చించి ముందుకు వెళ్ళడం మంచిది.
మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. మన మీద ఉన్న బాధ్యతలను తీర్చుకోగలిగామన్న మానసిక సంతృప్తి కలుగుతుంది. విదేశీ సంబంధమైన విషయాలలో యూనివర్సిటీలో సీటు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా లాభించే అంశంగా చెప్పవచ్చు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలికి వస్తాయి. ఇంట బయట ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. రుణాలు కొంతవరకు తీరుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. రావాల్సిన ధనం ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు బిల్వ ఒత్తులతో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి. ఆరోగ్యపరంగా వృత్తి వ్యాపారపరంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార వ్యవహారాల పరంగా బాగుందని చెప్పవచ్చు. రాజకీయంగా అగ్ని పరీక్షా కాలం, విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు, గణిత విద్యకు సంబంధించిన అంశాలు బాగున్నాయి. మెడిసిన్ సీటు లభిస్తుంది. సినిమా రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రైస్ మిల్స్, షుగర్ ఫ్యాక్టరీల వ్యాపార విషయాలు బాగున్నాయి. ఆక్వా రంగంలో, పౌల్ట్రీ రంగంలో వారికి లాభాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ వారం అన్ని విధాలుగా కాకపోయినా ప్రధానమైన విషయాలు బాగున్నాయని చెప్పవచ్చు. ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు ఆహార ధాన్యాల వ్యాపారాలు లాభిస్తాయి. ఫైనాన్స్ వ్యాపారం స్పెక్యులేషన్కి లాభించదు. దానికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. నూతన ఆరోగ్య సూత్రాలు పాటించి మంచి ఫలితాలు సాధిస్తారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా మీ వ్యూహాన్ని మార్చుకుంటారు. అది మీకు కొంతవరకు అనుకూలపడుతుంది. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. అనవసరమైన వాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఖర్చుల విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఫలిస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి కొంత సమయం తీసుకుని ముందుకు వెళ్ళండి. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, లైసెన్స్ వంటివి సజావుగా సాగిపోతాయి. ఎప్పటి నుండో వేచి చూస్తున్న స్థిరాస్తి మీ స్వాధీనంలోకి వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు, కోర్టు వివాదాలు అయిన భూములు మొదలైన విషయాలన్నీ మీకు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తారు. స్వేచ్ఛ, అధికారం ఉండి కూడా చిన్న చిన్న పనులు చేయలేని అభద్రతాభావం కలుగుతుంది. మానసిక ధైర్యం ఎంతో ముఖ్యం. మీలో ఉన్న చిన్న చిన్న లోపాలను పెద్దవిగా చూసి మీ ప్రతిష్టను భంగపరచాలనుకునే వారు ఉన్నారు. జాగ్రత్త వహించండి. దేనికైనా దైవానుగ్రహం చాలా ముఖ్యం. దైవారాధన చేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం లేదా డాలర్ ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించే వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్య, ఉద్యోగ అవకాశాలు దూర ప్రాంతంలో మీరు కోరుకున్న విధంగా లభిస్తుంది. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు నిదానం అవసరం. ఈ వారం జీవితంలో మంచి మలుపుకు ఇది కారణమవుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలు చేస్తారు. నూతనంగా పరిచయమైన మిత్రుల వల్ల లాభపడతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వ్యాపారంలో నిదానం అవసరం. ఇతరులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా మీరు ఓర్పు వహించి వ్యాపార లావాదేవీలు చక్కబెట్టుకోవాలి. మానసికంగా స్థిరంగా నిర్ణయాల వల్ల లాభపడతారు. ఆదాయానికి ఖర్చుకు సరిపోతుంది. మిగులుదనం ఉండదు. ఖర్చులు అదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలించదు. నూతన ఆదాయ మార్గాలే పరిష్కరమని భావించి వ్యాపారపరమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి. తగాదాలకు, వివాదాలకు దూరంగా ఉండాలని మీరు భావించినా అది మీకు చుట్టుకుంటుంది. విలువైన ఆస్తులు అమ్మి వేరే చోట అంతకంటే విలువైన ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఇతర దేశాలలో ఉన్న మీ ఆత్మీయుల ధనంతో వారికి ఇక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వాటికి విలువ పెరుగుతుంది. మీ ప్రతిష్ట కూడా పెరిగే అవకాశాలు గోచరిస్తోంది. మేధావులు ఇతర సమస్యలను పరిష్కరించినంత తేలికగా స్వంత సమస్యలను పరిష్కరించుకోలేరు. అందరూ మీ సలహాలు పాటించి ప్రయోజనం పొందుతారు. ఇంట్లో వాళ్ళు మాత్రం మీ మాటలు రుచించవు. మీరు అందరినీ సమానంగా చూసినా మీరు ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్రపడుతుంది. ఈ విషయాన్ని
మీరు పట్టించుకోకపోవడమే మంచిది. వివాహ సంబంధమైన విషయాల్లో విసుగు కలిగిస్తాయి. సంబంధం దగ్గర దాకా వచ్చి చేజారిపోతాయి. ఎన్నో సంబంధాలు చూసినా ఏదో కారణం చేత వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మానసికమైన ధైర్యంతో ముందుకు వెళ్ళడం మంచిది. దానివల్ల మంచి సంబంధం కుదురుతుంది. మారుతున్న రాజకీయ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. రాజకీయంగా లబ్ధి పొందుతారు. అలాగే శత్రుత్వం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఎక్కడైనా ఏ రంగంలోనైనా చెడు జరిగితే మరో చోట అంతకు మించిన మంచి జరుగుతుందని భావిస్తారు. బలంగా దైవాన్ని నమ్మినందుకు మంచి ఫలితాలే ఎక్కువగా సంప్రాప్తిస్తాయి ఈ వారం. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతినిత్యం కాలభైరవ అష్టకం పఠించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశులు నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వాహనాలు నడిపే విషయంలో ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. సన్నిహితులకు స్నేహితులకు రహస్యంగా సహాయపడతారు. ఈ విషయమై ఇంట్లో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది. నిర్మాణ సంబంధమైన పనుల్లో రాజీ పడరు. క్వాలిటీ కోసం ప్రయత్నిస్తారు. చాలామంది చాదస్తం అని అవహేళన చేసినా మీ పద్ధతి మార్చుకోరు. అదే మీకు మంచి కీర్తి ప్రదర్శనలను తెచ్చిపెడతాయి. సమాజంలో నిజాయితీపరుడుగా నిలబెడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక గ్రంథాల కోసం ధనాన్ని విశేషంగా ఖర్చు చేస్తారు. మీ మనసులోని ఆంతర్యం, వైరాగ్యం, నిర్వేదం ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. పైకి నిండు కుండలా కనిపిస్తారు. గంభీరంగా ప్రవర్తిస్తారు. 10 మందికి సహాయం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు, ధనబలం భగవంతుడు మీకు ఎప్పుడు ఇస్తాడు. జ్యేష్ఠ సంతానం పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికంగా అండగా ఉంటారు. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు. కళా సంస్కృత రంగంలో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు, అవార్డులు వస్తాయి. కొంతమంది వ్యక్తులతో కలిసి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీ వ్యాపారంలో ఓ స్త్రీ భాగస్వామి కలిసి వస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుంది. మీరు చేస్తున్న వ్యాపారానికి ఉన్నత స్థాయి వ్యక్తులు పరిపతి తోడ్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వ్యాపారంలో రహస్య భాగస్వాములే కనుక. వ్యాపార ఆర్థిక విషయాలు సానుకూలపడతాయి. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు. కోర్సుల విషయంలో పెద్దల మిత్రుల సలహాలు సూచనలు లాభిస్తాయి. MBA, CA చదువుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చెడు స్నేహాలు తగ్గించుకోవాలి. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. గృహయోగం ఉంది. మిత్రుల సహకారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇష్టదైవారాధన, ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 1, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. నిష్కారణమైన నిందలు, అపోహలు, ఆరోపణలు మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. గతంలో మీరు అమలు చేసిన మార్గదర్శక సూత్రాలు అందరికీ ఆచరణ సూత్రాలు అవుతాయి. మిమ్మల్ని పొగిడే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పొగడడం వెనక ఉన్న ఆంతర్యం గ్రహించండి. మంచిగా ఉంటూ కీలక సమయాల్లో నమ్మక ద్రోహం చేస్తారు. మంచిగా ఉన్నట్లు నటించినా మీ అభివృద్ధి పట్ల వాళ్లకు అసూయ ఉంటుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. ఫర్నిచర్, గృహ సంబంధమైన పరికరాలు, హోమియోపతి, ఆయుర్వేద వైద్యం, హోటళ్ళు, బేకరీలు నడిపే వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నూతన పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ ఆలోచన శక్తితో అందరి అభిమానాన్ని పోగు చేసుకుంటారు. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వక్ర మార్గంలో వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మంచి మాటలు చెప్పి వారిని ఒక దారికి తీసుకురావడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. విందులు వినోదాలు ఎక్కువ అవుతాయి. వాటికి దూరంగా ఉండాలని మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఫలించవు. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు ఎంతో అవసరం. ఆర్థికపరమైన సర్దుబాట్లను సమర్థవంతంగా చేయగలుగుతారు. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. కుటుంబ పురోగతి బాగుంటుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని అలవర్చుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు. ఆడపిల్లల విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. జీవితాశయ సాధన కోసం విశేషంగా శ్రమిస్తారు. పట్టుదలతో కార్యాన్ని సాధిస్తారు. మీ విజయం వెనుక మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు, అడుగడుగున ఆటంకాలు కల్పించే వాళ్ళు ఉంటారు. దైవానుగ్రహం వల్ల శ్రమ ఫలిస్తుంది.
విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇల్లు కొనాలన్న మీ ప్రయత్నాలు ఈ వారం ప్రారంభించవచ్చు. ఈ రాశివారు 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఫైనాన్స్ వ్యాపారానికి, షేర్స్కి దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వం వల్ల నష్టపోయే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ లాభిస్తుంది. మీరంటే ఏమాత్రం ఇష్టం లేని ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి ఆకస్మికంగా మీకు అనుకూలమైన ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉత్తర్వులు వచ్చాయని సంతోషపడతారు. వ్యాపార సంబంధమైన విషయాలు కొన్ని ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. భాగస్వామి వ్యాపారాలు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వ్యాపారంలో మళ్ళీ పుంజుకుంటారు. కొత్త కార్యాలయాలు పెంచుకోవాలని ఆలోచిస్తారు, అలాగే ఆచరణలో పెడతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ మీరు ఆశించినట్టుగానే లభిస్తుంది. ప్రతిదానికి రెండవ ప్రయత్నంగానే సంపూర్ణ ఫలితం లభించదు. రాని బాకీలు రాకపోగా వివాదాస్పదంగా మారతాయి. మధ్యవర్తి పరిష్కారం వల్ల నష్టపోకుండా నిలబడగలుగుతారు. విద్యార్థులకు గణిత విద్యకు, వైద్య విద్యకు సంబంధించిన విశేషంగా కృషి చేస్తారు. అనుకూల ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో ఐకమత్యం లేని కారణం చేత సంతానాన్ని సక్రమైన మార్గంలో నడిపించలేరు. అయితే ఈ సమస్య ఒక నెల మాత్రమే బాధిస్తుంది. తదుపరి సంతాన పురోగతి బాగుంటుంది. ఇంటి విషయాల గురించి ఆత్మీయులతో కూడా చర్చించరు. వైవాహిక సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కాలం అనుకూలంగా లేదు. వివాహ ప్రయత్నాల కోసం చూసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అతి కష్టం మీద కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ప్రజల్లో ప్రజాభిమానం నిలుపుకుంటారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతినిత్యం గణపతికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు గోధుమ కలరు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చేపట్టిన పనుల్లో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయి. ఓర్పు, సమన్వయం ఎంతగానో మేలు చేస్తాయని గ్రహిస్తారు. అందరూ ద్వేషించే ఒక వ్యక్తిని కాపాడడానికి మీ పలుకుబడి ఉపయోగిస్తారు. విదేశీ సంబంధమైన విషయాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి ట్రాన్స్ఫర్ లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలకు సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. వాటిని మీరు అధిగమించగలుగుతారు. ఆదాయ వ్యయాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన పురోగతి అన్ని విధాలుగా బాగుంటుంది. శుభకార్యాలు ముడిపడతాయి. మీపై వచ్చిన ఆరోపణలు, నిందలు సమసిపోతాయి. విదేశీ వ్యాపారం కలిసి వస్తుంది. ఆహార కలుషితం వల్ల స్వల్పమైన అనారోగ్య పరిస్థితులు నెలకొంటాయి. కుతంత్రాలు మనసులో పెట్టుకుని ఆత్మీయంగా నటిస్తున్న వారి పట్ల మెలకుగా వ్యవహరించండి. బ్యూటీ పార్లర్, వస్త్ర వ్యాపారం, హోటల్, ట్రావెల్ వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. మీకు తెలియకుండానే మీ భాగస్వాములు నిర్ణయం తీసుకోవడం వలన ఇబ్బందులు ఏర్పడవచ్చు. సంస్థకు చెడ్డ పేరు తీసుకువస్తారు. స్థిరాస్తుల పంపకం వ్యవహారంలో పెద్దలు, బంధువులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. క్రమశిక్షణ అలవాట్లో మార్పు తెచ్చుకొని నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయి బలహీనంగా ఆవేశం కొన్ని ఇబ్బందులకు దారితీస్తుంది. ఉన్న విషయాన్ని స్వయంగా చెప్పడం వల్ల విరోధాలు వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ మార్చుకోలేరు. క్రీడారంగంలో ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. సినిమా రంగంలో వారికి ఆశాజనకంగా గోచరిస్తోంది. చిత్ర కళాకారులకు, ఆర్ట్ డిజైనింగ్ చేసేవారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతన ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన.
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు బాగున్నాయి. ఆత్మీయ వర్గంతో విడిపోవడం కన్నా కలిసి ఉండడమే మంచిదని గ్రహిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. కుటుంబానికి బరువుకు ఆరాధనని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకున్న వారి రుణం తీర్చుకుంటారు. చేయవలసిన మేలు మంచి చేసి మీ నోటి దురుసుతనంతో స్నేహితుల అభిమానాన్ని, రావాల్సిన ప్రయోజనాన్ని పోగొట్టుకుంటారు. జాగ్రత్త వహించండి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి. ఆచితూచి అడుగులు వేయండి. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రత్యర్థుల కుతంత్రాలు ఫలించవు. మీ స్వయం కృతాపరాధాలే ఇబ్బందిగా గురి చేస్తాయి. దైవానుగ్రహం ఎంతగానో ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ఇల్లు అమ్మాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఓ కొలిక్కి వస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. చదువుకున్న చదువుకి తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. జీవితాశయం సాధించాలనే మీ కోరిక ఏదైతే ఉందో అందులో మీరు విజయం సాధించే విధంగా గ్రహగతులు బాగున్నాయి. బ్యాంకు పరీక్షల్లో కూడా సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అందులోనూ ఏమాత్రం సందేహం లేదు. మీరు అనుకున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. పెద్దలు స్థిరాస్తులు కొన్ని పోగొట్టినా మీరు స్వయం కృషితో తిరిగి సాధించగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గి వైద్య కళాశాలలో సీటు సంపాదిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్య సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ వివాహ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు పొరపాటు నిర్ణయాలు తీసుకున్నామని చాలా బాధపడతారు. ఈ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా గతంలో ఏర్పడినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలను మర్చిపోయి ఓ వర్గంతో మీరు కలవడం జరుగుతుంది. అందరూ కలిసి సమిష్టిగా ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మనలో మనం కొట్టుకుంటే బయట వాళ్ళు వచ్చి లాభాలు తీసుకుంటారని ఆలోచిస్తారు. మనం యూనిటీగా ఉంటే ఆ వచ్చే రూపాయి ఏదో తలా పావలా తీసుకోవచ్చని భావిస్తారు. మీ వ్యాపారానికి ప్రభుత్వపరమైన, ప్రైవేట్ పరమైన ఆర్డర్లు వస్తాయి. మీ పలుకుబడి ఉపయోగించి ఆర్డర్లను సంపాదించుకుంటారు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఏది ఏమైనా భగవంతుడు గొప్పవాడు, నలుగురికి ఉపాధి కల్పించే అవకాశం ఇచ్చారని భావిస్తారు. ఈ రాశివారు కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. అలాగే కాలభైరవ రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ పరంగా మీ విధులను సక్రమంగా, నీతిగా, నిజాయితీగా నిర్వహిస్తారు. ఇది చాలామందికి నచ్చని అంశంగా మారుతుంది. ఉన్నతాధికారులు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉన్నత విద్యకు ఎంపిక అవుతారు. స్వయం కృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు, అధికార దర్పం పెరుగుతుంది. క్రీడా, సాంస్కృతిక రంగాల వారికి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్వగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. విమర్శలు తావు లేకుండా రాజకీయ పదవి లభిస్తుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. మీకంటూ రాజకీయ జీవితంలో ఒక గుర్తింపు అంటూ వస్తుంది. వ్యాపారస్తులకు ఈ వారం బాగుంది. వ్యాపార సంబంధమైన విషయాలు, రియల్ ఎస్టేట్కు సంబంధించిన విషయ వ్యవహారాలు, వ్యవసాయ రంగ ఉత్పత్తులు, బ్యూటీ పార్లర్, వస్త్ర వ్యాపారం, హోటల్ నడిపే వాళ్ళకి మొదలైన వ్యాపారస్తులకు వ్యాపారం కలిసి వస్తాయి. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటారు. అందులోనూ లాభపడతారు. మీ యొక్క కృషి వెనక భగవంతుని ఆశీస్సులు కూడా ఉన్నాయని గమనించుకోగలుగుతారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలను కొంతకాలం వాయిదా వేస్తారు. సంతానం లేని వారికి ఈ వారం సంతోషకరమైన వార్త వింటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు జాగ్రత్తగా ఉండాల్సిన కాలం అని చెప్పవచ్చు. ఏలినాడు శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాల్లో
వాళ్ళ అభివృద్ధి సంబంధించిన విషయాల్లో మీరు అనుకున్నది ఏదైతే ఉందో దానిని తూచా తప్పకుండా అమలు చేస్తారు. మానసిక సంతోషం కలిగి ఉంటారు. సంతానం కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. మనం ఆర్థిక పరిస్థితుల వల్ల బాగా చదువుకోలేకపోయినా కనీసం వాళ్ళ విషయంలో అయినా మంచి చదువు చదివించాలని నిర్ణయించుకుంటారు. ఈ రాశివారు నలుపు ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే గుగ్గులంతో ప్రతిరోజు ధూపం వేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. చెప్పుడు మాటలు వినరు. తగువులు పెట్టుకుని నోరు జారి పరుగు తీసుకునే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు తొలగిపోతాయి. సంతాన పురోగతి బాగుంటుంది. పిల్లల జీవితంలో స్థిరత్వం సాధించలేరన్న దిగులు తీరుతుంది. మరి ముఖ్యంగా దూర ప్రాంతంలో ఉన్న సంతానం గురించి దిగులు పడతారు. అయితే వారి అభివృద్ధి మటుకి బాగుంటుంది. కొందరి మధ్య విభేదాలు పరిష్కరించడం వల్ల వారు వీరు ఏకమై మీకు సమస్యలు సృష్టిస్తారు. నమ్మక ద్రోహం సామాజిక జీవితంలో ఒక భాగమని గ్రహించి మౌనంగా ఉంటారు. మీరు సాధించిన విజయాల వెనుక మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు సహకారాలు ఎంతగానో ఉంటాయి. పాత స్నేహితులు తిరిగి సన్నిహితులు అవుతారు. పెద్ద మొత్తంలో ధనం చేతికి అందుతుంది. ఆ ధనాన్ని మీరు అనుకున్న వ్యాపారంలో రహస్యంగా పెట్టుబడి పెడతారు. మీ కీర్తి ప్రతిష్టల వలన కొంతమందికి ఉన్నతాధికారులకు అసూయ కలుగుతుంది. అనువంశికంగా రావాల్సిన ఆస్తుల విషయంలో మీకు సమన్యాయం జరుగుతుంది. వ్యాపార నిమిత్తం స్థలం కొనుగోలు చేస్తారు. మీ సౌకర్యం కోసం కార్యాలయాన్ని మారుస్తారు. మీకు దొంగ లెక్కలు చెప్పేవారు అధికమవుతారు. కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించండి. స్వయంగా చూసుకోవడం మంచిది. వ్యాపార సంబంధమైన విషయాల్లో మిమ్మల్ని మోసం చేస్తున్న భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి మీరు ఈ విధంగా చేయడం పద్ధతి కాదు, మనం రోడ్డు ఎక్కడం అంతకన్నా పద్ధతి కాదని, మీ దారి మీరు చూసుకోండి, నా దారి నేను చూసుకుంటానని ఒక పద్ధతిగా చెప్పి గొడవ పడకుండా సానుకూలంగా పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. మీ సంతానం కోసం చేసే ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. వారికి ఉద్యోగం లభిస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో ఐకమత్యం కోసం విశేషంగా శ్రమిస్తారు. ఫలితాలు మటుకి నామమాత్రంగా ఉంటాయి. క్రీడారంగంలో మీకున్న నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. గృహం, వాహన కొనుగోలు చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. కుంభరాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోకండి. అన్నీ పరీక్షించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. కార్యాలయంలో మీ ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చాలామందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం, నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయిన వారి విషయంలో అతి జోక్యం చేసుకొని సమస్యలు నివారిస్తారు. ఎవరు చెప్పినా వినని మొండివాళ్ళు సైతం మీ మాట వినడం బంధువుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది మీకు మంచి తరుణమని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు అవసరమైన పనులు నిదానంగా కొనసాగుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏలినాటి శని కారణంగా కొన్ని పనులు వాయిదా పడతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. లోన్స్ క్లియర్ చేయగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ దైవానుగ్రహం తోడుంటుంది. రావు అనుకున్న బాకీలు కొంత తిరిగి వస్తుంది. వస్త్ర వ్యాపారం, స్టేషనరీ వ్యాపారం, ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు అన్ని విషయాలు జాగ్రత్త వహించండి. స్నేహితులతో అన్ని విషయాలు చర్చించడం మంచిది కాదు. ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే అనుకున్న ఉద్యోగం రావడం కొంత ఆలస్యం అవుతుంది. మీరు ఎంత కష్టపడితే అంతే ఫలితం ఉంటుందని గ్రహించండి. కంప్యూటర్ విద్య, మెకానికల్ విద్యను అభ్యసించి ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. సంతానానికి సంబంధించిన విషయంలో ఖర్చులు చాలా అధికమవుతాయి. జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చులు భారీగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. పెట్టుబడి పెట్టే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండడం అవసరం.
కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు తమ జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. రహస్యమైన ప్రయాణాలు చేస్తారు, మధ్యవర్తిత్వం చేస్తారు, రాజీ ప్రయత్నాలు చేస్తారు. అన్నిట్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అనుకున్న టార్గెట్ సాధించాలని అనే దిశగా మీరు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మెరిట్ మార్కులు సాధిస్తారు. అయితే అనుకున్న ఫ్రీ సీటు లభించదు, పేమెంట్ సీటుకు వెళ్ళవలసి వస్తుంది. ఈ రాశివారు కాలుబైర రూపు అలాగే మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం మంచిది. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారికి 8 మంగళవారాలు ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.